హాయ్. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి? రెవెన్యూ అకౌంట్ అంటే ఏంటి? క్యాపిటల్ అకౌంట్‌లో ఉండే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఏంది? క్యాపిటల్ రిసీట్స్ ఏంది? రెవెన్యూ అకౌంట్‌లో ఉండే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఏంది? రెవెన్యూ రిసీట్స్ ఏంది? ఇది ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. నువ్వు రూ. 1,00,00,000 అప్పు తీసుకున్నావు వడ్డీకి. కాబట్టి నీ అకౌంట్‌లోకి రూ. 1,00,00,000 వచ్చి పడతాయి. కాబట్టి అది రిసీటు. మరి క్యాపిటల్ రిసీటా? రెవెన్యూ రిసీటా? అంటే క్యాపిటల్ రిసీట్. ఎందుకు అంటే నువ్వు మళ్ళీ తిరిగి ఆ రూ. 1,00,00,000 ఇవ్వాలి. ప్లస్ నెల నెల వడ్డీ ఇవ్వాలి. కాబట్టి అది క్యాపిటల్ రిసీట్. ఇక ఆ రూ. 1,00,00,000 పెట్టి ఒక ఇల్లు కొన్నావు. కాబట్టి నీ అకౌంట్‌లోంచి రూ. 1,00,00,000 కట్ అయ్యి ట్రాన్సాక్షన్ జరుగుతది. కాబట్టి అది ఎక్స్‌పెండిచరు. క్యాపిటల్ ఎక్స్‌పెండిచరా? రెవెన్యూ ఎక్స్‌పెండిచరా? అంటే నువ్వు ఆ ఎక్స్‌పెండిచర్ చేయడం ద్వారా నీకు ఆస్తి క్రియేట్ అవుతుంది. ఒక ఇల్లు అన్నది. కాబట్టి అది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. మోరోవర్ దాని నుంచి నీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతది. ఎట్లా రెంట్‌కిస్తే. కాబట్టి అది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఇక నువ్వు ఆల్రెడీ రూ. 1,00,00,000 అప్పు చేసినావు. రూ. 1 ఇంట్రెస్ట్ అనుకుందాం. అప్పుడు నెలకు నువ్వు రూ. 1,00,000 కట్టాలి. కాబట్టి నీ అకౌంట్‌లోంచి ప్రతి నెల రూ. 1,00,000 కట్ అవుతుంటాయి. ఆ 1,00,000 అన్న దాని మీద అదేంటి ఎక్స్‌పెండిచర్. అది క్యాపిటల్ ఎక్స్‌పెండిచరా? రెవెన్యూ ఎక్స్‌పెండిచరా? అంటే ఆ 1,00,000 పోవడం వల్ల, ఖర్చవ్వడం వల్ల నీకు మళ్ళీ ఇన్‌కమ్ జనరేట్ కావట్లేదు. ప్లస్ ఆ 1,00,000 మళ్ళీ తిరిగి రావు. కాబట్టి అది రెవెన్యూ ఎక్స్‌పెండిచరు. ఇక నువ్వు కొన్న ఇల్లు రెంట్‌కిస్తావు. రెంట్‌కిస్తావు అది 20,000 నెలకు రెంట్ అనుకో. అన్నప్పుడు ప్రతి నెల నీకు 20,000 వచ్చి పడతా ఉంటాయి నీ అకౌంట్‌లో. కాబట్టి అది రిసీటు. కానీ వచ్చిన 20,000 నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదు. ప్లస్ దాని మీద నీకు వడ్డీ గూడా నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అది రెవెన్యూ రిసీట్. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఈ కాన్సెప్ట్స్ ఏందో అన్నది అర్థమైందని ఆశిస్తున్నా.